నగరంలో దోమల పెరుగుదలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నిరసనకు దిగారు. హైదరాబాద్ లో దోమల బెడదకు వ్యతిరేకంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద దోమతెర వేసుకుని ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం వల్ల హైదరాబాద్ నగరంలో దోమలు విచ్చలవిడిగా పెరిగిపోయాయని ఆరోపించారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఆయిల్ బాల్స్ వదిలి డ్రోన్స్ ద్వారా స్ప్రేయింగ్ చేసి చేపలను వదిలి లార్వాను అరికట్టేవాళ్లం. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పని కూడా చేయడం లేదు అని మండిపడ్డారు. దోమల కారణంగా ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడి ఆసుపత్రిలో లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గత ప్రభుత్వం చేపట్టిన విధంగా చర్యలు తీసుకొని నగర ప్రజలను దోమల బెడద నుంచి కాపాడాలని డిమాండ్ చేశారు. డ్రోన్ ద్వారా మరి మధ్య చెరువులో కొట్టేవాళ్ళం. ఆ డ్రోన్ ద్వారా కొట్టడం వల్ల కంప్లీట్ గా లార్వా చచ్చిపోయేది. దాని తర్వాత మళ్ళీ గంబూజియా చేపలని చెప్పేసి చేపలను నీళ్లలో వదిలేవాళ్ళం. నీళ్లలో వదిలిపెట్టడం వల్ల ఈ లార్వా అంతా కూడా తినేసేది. తద్వారా దోమలు అన్ని కూడా అదుపులో ఉంటుండే. ఈ ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైపోయింది. ఏ చర్యలు తీసుకుంటలేదు. దోమల మీద యుద్ధం ప్రకటించినాక కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసి ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇవన్నీ రోగాలతోటి ఇవాళ ఆసుపత్రుల్లో చేరుతున్నారు. తద్వారా లక్షల రూపాయల ఖర్చులు పేదవానికి మరి మధ్యతరగతి కుటుంబానికి భారం అవుతుంది. కనీసం దోమల్లోనే అరికట్టమని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గతంలో చేసినట్టు మీరు కూడా చేయండి. తప్పనిసరిగా దోమలు అరికడతాయి, తగ్గిపోతాయి. తద్వారా ప్రజల యొక్క ఆరోగ్యం బాగుంటుంది. ప్రజలందరూ సుఖ